ఖైదీలకు సంబంధించి ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్షణ ప్రణాళిక. అంటే ఒక ఖైదీ వచ్చిన తర్వాత సుమారుగా అతను 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ప్రిజన్ లో ఉంటారా అంత ఆలోచన చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా అతన్ని ఏ రకంగా సంస్కరించాలనే ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. శాస్త్రీయ భద్రతా అంచనా వర్గీకరణ అధ్యక్ష. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దాని మీద. అదేవిధంగా వృత్తిపరమైన శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల అధ్యక్ష. అంటే వొకేషనల్ ట్రైనింగ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, విద్యా ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇన్ కేసు వాళ్ళు 5 years ఉంటారు, 10 years ఉంటారు, వీళ్ళు 10th class పాస్ చేయొచ్చా, ఇంటర్మీడియట్ పాస్ చేయొచ్చా, డిగ్రీ వరకు తీసుకెళ్లొచ్చా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళకి కొంచెం విద్యా వ్యవస్థలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని పరీక్షలు కూడా కట్టే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ మనకి అధ్యక్ష జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడడం ఒకటి, గౌరవంగా నిలబడేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయడం అధ్యక్ష. దానికి రీహాబిలిటేషన్ సొసైటీ అనేది ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష.